నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను. ఇక్కడ మా కోర్స్ 4 years కోర్స్ కంప్లీట్ అయిపోయింది. మన ఫీజులు ఏం పెండింగ్ అయితే లేవు, అంతా ఫీజులు అంతా కట్టేసాము. అయినా సర్టిఫికేట్ కోసం వస్తే 5,000 10,000 డిమాండ్ చేస్తున్నారు సార్. ఆడికి లేదు సార్, ఎంతో కొంత తగ్గించుకోండి అంటే మేము తగ్గించుకోమన్నారు. 10,000 కట్టాల్సిందన్నారు. అక్కడికి మేము మళ్ళీ యూనివర్సిటీ మళ్ళీ 5,000 ఖర్చు అవుతుంది సార్, ఎంతో కొంత తగ్గించుకోండి అని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 8,000 ఇవ్వండి అని అంటున్నారు సార్. మళ్ళీ ఆడికి పేరెంట్స్ పోయినా కూడా పేరెంట్స్ అసహ్యంగా ప్రవర్తించారు. వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ వేరే పేరెంట్స్ కూడా పోయి రిక్వెస్ట్ చేశారు. సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎంతో తగ్గించుకోండి, అందరూ రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏం చేయరు కదా, ఆ వీడియో ఉంది కదా సార్, దాన్ని చూడండి ఒకసారి. డిప్యూటీ మేయర్ ఎప్పుడు ఉంటే ఇప్పుడు ఆ పేరు చెప్పి భయపెడుతున్నారు సార్. ఇప్పుడు లాస్ట్ 5,000 ఇవ్వండి అన్నారు సార్. ఒకవేళ 5,000 కట్టినా కూడా నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్కి 1 month టైం పడుతుంది సార్ మనకి. దానికోసం మళ్ళీ మనీ డిమాండ్ చేస్తారు. అప్పుడు యాడ్ కదా సార్. లాస్ట్ టైం మా సీనియర్కి 15,000 డిమాండ్ చేశారంట. ఆ సూపర్ సీనియర్కి 20,000 డిమాండ్ చేశారంట. మాకు 30,000 డిమాండ్ చేయరని మాకు ఏమైనా గ్యారెంటీ ఉందా సార్? ఇప్పుడు అంత లెక్క కట్టాలంటే ఎవరు కట్టారు సార్ లెక్క? మేము ఏమైనా చెడ్డ కాస్తుందా లెక్క ఇలా కట్టడానికి? ఆ డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తానని అడిగితే బయటికి వెళ్ళిపో, నువ్వు ఎక్కువగా మాట్లాడతాను చైర్మన్ సార్ అంటున్నారు సార్. నేను పోయి క్వశ్చన్ చేస్తే బయటికి వెళ్ళిపోమన్నారు నన్ను. మా ఫీజు బ్యాలెన్స్ ఏం లేదు సార్. ఆడికి రియంబర్స్మెంట్ పడకపోయినా మా చేతులారా కట్టించుకున్నారు సార్. ఆడి 28,000 మేము కట్టాం, చేతులారా కట్టాం. అయినా కూడా మా సర్టిఫికేట్కి లెక్క అడుగుతున్నారు. ఏమని అంటే మళ్ళీ దౌర్జన్యం చేస్తారు. మీరు అయిపోయింది కదా, ఇంకా ఉంది కదా మీది చూసుకుందామన్నట్టు భయపెట్టిస్తున్నారు. నా పేరు ప్రశాంతి అండి. నేను గీతాంజలి కాలేజ్లో నర్సింగ్ కంప్లీట్ అయింది, 4 years కంప్లీట్ అయింది. మేము మొన్న మా పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ వచ్చి సర్టిఫికేట్స్ కోసం వచ్చాము. వచ్చి సర్టిఫికేట్స్ అడిగితే 10,000 డిమాండ్ చేశారండి. 10,000 చేస్తే లేదు సార్, మేము కూలి పని చేసుకునే వాళ్ళం, కొంచెం తగ్గిందంటే పేరెంట్స్ అసభ్యంగా మాట్లాడారు సార్. అసలు వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడేసి బయటికి పంపించేశారు. లేదు తగ్గించుకోమంటే తగ్గించుకోము, 8,000 కడితే కట్టండి లేకపోతే లేదు అనేసి మాట్లాడేసి బయటికి గంటేశారు సార్. మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నాం సార్, వెళ్ళి మళ్ళీ సార్ కట్టలేం సార్, పేదోళ్ళు ఉన్నారు సార్ అంటే లేదు బయటికి వెళ్ళండి అంటే బయటికి వెళ్ళండి, ఎట్లా అంటే అలా మాట్లాడారు. పంపించేశారు సార్, పంపించేశారు. మా సర్టిఫికేట్స్ మమ్మల్ని వాళ్ళు లంచం సార్, అది లంచం అడుగుతున్నారు. మా సర్టిఫికేట్ మాది అయిపోయింది సార్, 4 years అయిపోయింది, లంచం అడుగుతున్నారు. 10,000 మేము కట్టలేము సార్, మా దగ్గర కూలి పని చేస్తున్నారు సార్, ఎలా తెచ్చి కడతారు సార్? అది అడిగితే అట్లా మాట్లాడినారు సార్, బయటికి వెళ్ళండి అన్ని కట్టేశాను. నేను ఫస్ట్ ఇయర్ నాకు డేవిడ్ పడలేదు సార్, నేను చేతులారా నా 70,000 కట్టినాను సార్, నేను చేతులారా. లేదు సార్, ఏం లేదు సార్, అందరు పెండింగ్.
మా సర్టిఫికేట్ లంచం అడుగుతున్నారు సార్, అంతే లంచం సార్ అది. అవును సార్ అంతే. ఈరోజు కడప నగరంలో గీతాంజలి నర్సింగ్ కళాశాలలో 4 సంవత్సరాల కిందట కళాశాలలో విద్యార్థులు చదివి తమ కోర్సును పూర్తి చేసుకుంటే నేడు తమ సర్టిఫికెట్ల కోసం కళాశాలలోకి వస్తే మీరు డబ్బులు కట్టండి, మేము మీ సర్టిఫికేట్స్ ఇస్తామని విద్యార్థుల నుంచి లంచం అడుగుతూ ఈ రోజు గీతాంజలి యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. తమ ఫీజులు మాకు స్కాలర్షిప్స్ రాకపోయినా మా సొంత డబ్బులు మేము మీకు ఫీజులు మొత్తం చెల్లించామని చెప్తే మీరు చెల్లించిన మీ సర్టిఫికేట్ మీకు కావాలంటే కంపల్సరీ మీరు 10,000 20,000 డబ్బులు కట్టాలి అని ఈరోజు గీతాంజలి యాజమాన్యం విద్యార్థులను బెదిరిస్తూ గత 3 రోజుల నుంచి విద్యార్థులను వేధిస్తుంది. డబ్బులు కట్టండి సార్, మేము మా ఫీజు మొత్తం కట్టినాము కానీ ఇంతవరకు మీరు సర్టిఫికేట్ లేదా, మా బ్యాలెన్స్ ఏం లేదు సార్ అని చెప్పినా ఇంతవరకు మీ విద్యార్థులకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనటువంటి ఈ కళాశాల చైర్మన్, నేను టీడీపీ ప్రభుత్వంలో ఉన్నాను, గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేశాను, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులను ఈరోజు అవమానించి బయటికి తోసేయడం జరిగింది. ఈ వెంటనే విద్యార్థుల పరంగా ఎటువంటి ఫీజులు మీకు కళాశాల ఫీజులు కానీ మీకు పెండింగ్ ఉంటే విద్యార్థులు కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు లంచం అడిగితే విద్యార్థులు ఈ రోజు ఇచ్చేదానికి సిద్ధంగా లేరు. దీనికోసం మేము గత 2 రోజుల నుంచి మా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి విద్యార్థులు చెప్పారు. మా దృష్టికి నిన్న రావడంతో ఈ రోజు మేము కళాశాల యజమాన్యాన్ని కలవడానికి ఇక్కడకు వస్తే కళాశాల చైర్మన్ గారు ఈ రోజు అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళ అబ్బాయి గారు డిప్యూటీ చైర్మన్ గారు ఇక్కడ ఉంటే మనం చూసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు చైర్మన్ గారు దృష్టి సారించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి గీతాంజలి నర్సింగ్ కళాశాలపై ఎన్టీఆర్ ఎల్టీ యూనివర్సిటీ అనుమతులను రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.